నా తల నరికినా సరే నా మొండెం పోయి అక్కడ జరుగుతున్నట్టు అవినీతిని అడ్డుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే స్వామివారి ఇచ్చినట్టు ప్రాణం ఇది, వెంకటేశ్వర స్వామి కోసినట్టు ప్రాణం, భగవంతుడు కోసినట్టు ప్రాణం. ఆయనకి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ చేయి కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. వారి ముందు కాపలా కుక్కగా నేనున్నా. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏ మాత్రం తప్పు చేయాలని చెప్పి మీకు ఆలోచన వచ్చినా సరే నన్ను దాటుకొని మీరు లోపలికి వెళ్ళాలి. పెంచిలయ్య అనేటువంటి ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆ దొంగతనం పట్టుబడింది 2025 జనవరి నెలలో. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటకి తీసుకురాలేదు? ఇది మీడియాకు కూడా తెలియకుండా రహస్యంగా ఎందుకు ఉంచారు? ఆయనకు వెనువెంటనే బెయిల్ ఎందుకు వచ్చింది? దీంట్లో మీకున్నటువంటి భాగం ఎంత? మీకు భాగం లేకపోతే మీరు బహిరంగంగా మాట్లాడుండాలి కదా. మీరు చెప్పలేదు అంటే ఆ వాళ్ళకి మీకున్నటువంటి రహస్య బంధం ఏంది? పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి దొంగతనం చేసినట్టుగా రికార్డులో ఉంది, కానీ మీడియాకే తెలియదంటే దీని రహస్యం ఏంది? మరి కాపలా కాస్తానన్న కాపలా కుక్క గారు ఏమయ్యారు?